దేవతలు ఎక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతుంటాయో అక్కడికి వచ్చి ఉంటారు. ఆ అశ్విని దేవతల చేతిలో ఒక చేతిలో అమృత భాండం ఉంటుంది. ఆ అమృత భాండం ఎందుకు ఉంటుందంటే వాళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలను అనుగ్రహించే దేవతలు అశ్విని దేవతలు. వారినే తదాస్తు దేవతలను కూడా అంటారు. ఎక్కడైతే పూజలు కానీ యజ్ఞయాగాదులు కానీ జరుగుతూ ఉంటాయో వారి చేతిలో ఒక చేతిలో అమృత కలశము, మరి ఒక చేతిలో చిన్న బెత్తం ఉంటుంది. ఆ బెత్తం ఎందుకు ఉంటుందంటే వాళ్ళు మనల్ని యజ్ఞ వేదికల దగ్గరికి వచ్చి సూక్ష్మ రూపంలో మన శరీరం మీద ప్రతి ఒక్కరి మీద తాకుతూ ఉంటారు. ఇది మీరు గమనించకపోయినా ఇది జరిగే సత్యం. అటువంటి సమయాల్లో ఆ తదాస్తు దేవతలు వచ్చినప్పుడు మనము మన కోరికలు ఏవైతే కోరుకుంటామో అవి నెరవేర్చడానికే ఆ దేవతలు వస్తారు. కాబట్టి అటువంటి అశ్విని దేవతలు వచ్చే స్థలంలో టైంలో మీరందరూ ప్రశాంతంగా మీ కోరికలు మనసులో చెప్పుకొని మీరందరూ కూడా యజ్ఞ కార్యక్రమంలో అడుగు పెట్టాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి దయచేసి ఆ ప్రశాంతతో చిన్నగా కళ్ళు తెరవండి. మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోండి అమ్మా.